ఇప్పుడు చూడండి ఎవరు వస్తారో. బాగుంది, చాలా బాగుంది. చాలా 700 నైస్. బయలుదేరదామా? హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు, మేమైతే బయటకి అయితే వెళ్తున్నాము. నేను, మా వారు, కవితక్క. ఏం చేస్తున్నారు? రండి, టైం అవుతుంది. వీడియో అప్లోడ్ చేస్తున్నారనమాట. ఇంతసేపు ఎడిటింగ్ చేశారు. నేనైతే రెడీ అయిపోయా. ఓకే, బయట అయితే చల్లగా వాతావరణం బాగుంది. వర్షం పడుతుంది కదా, ఎంత చల్లగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే అసలు ఎంత చల్లగా ఉంటుందో లేవలేకపోతున్నాం స్కూల్కి అయితే మేము. హలో అండి, ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నాకు ఇట్లా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని రాదు తీయటం. నేర్చుకుంటాను ఇప్పుడిప్పుడే కెమెరా ఎలా పట్టుకోవాలి ఏంటనేది. నువ్వు ఇలా పట్టుకోవాలి కొంచెం. ప్రేమ ఇవాళ మధు బర్త్డే. సో మా మధు గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ మదన్నయ్య. మధు బర్త్డేకి మీ అందరు కూడా శుభాకాంక్షలు అందజేయండి. సో ఇప్పుడైతే మేము బేసిక్గా మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఇక్కడ స్టీల్ సామాన్ల ఏరియా ఉందంటే నాకే తెలియదండి. సో నేను వెళ్ళి చూపిద్దాము. ఇప్పుడు వెల్లుల్లి సీజన్ వస్తుంది కదండి, ఎవరికైనా పిల్లలకి సామాన్లు అవి కొంటారు కదా. బేగం బజార్ నాకు తెలుసు, మరి ఇక్కడ ఇంకోటి దిల్షు నగర్లో కూడా ఉందని చెప్పేసి అక్క చెప్పింది, కవితక్క. సో వెళ్దాం చందు అంది. సుంతా కూడా కొన్ని ఐటమ్స్ ఏమైనా తీసుకుంటారు. కొత్తగా పెళ్ళి వాళ్ళకైతే అన్ని సామాన్లు ఉంటాయి అంటే అక్కడ A to Z అన్ని కావాల్సిన ఇంట్లో మొత్తం. సో మేము కూడా వెళ్ళేసి చూసేసి నాకు కూడా కొన్ని కావాలి ఇంట్లోకి తెచ్చుకున్నామని వెళ్తున్నాము. ఆల్రెడీ మనకి అక్కడ ఇంట్లో ఉన్నాయి కదా సుంతా. ఉన్నాయి కానీ అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ పనావు లేదు. ఎప్పుడు గిన్నె అప్పుడు చట్నీ బౌల్స్ అయితే 4 తెచ్చుకున్నాం మా నలుగురికి. కానీ ఎవరైనా వచ్చినప్పుడు చుండ్రు వచ్చింది. దేనికి వచ్చిందో తెలుసా? ఇట్లా తడి మీద క్లిప్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఎండక జుట్టు చుండ్రు వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు తలస్నానం చేసి మళ్ళీ హెయిర్ పెట్టుకున్నాను, జుట్టు కొంచెం ఎండింది. సో అక్కడికి వెళ్ళి సరుకులు సామాన్లు ఎలా ఉన్నాయో చూస్తాము. ఇక్కడ వీడియో తీయడానికి అవుతుందో నాకు తెలియదు. అవుతాయి కొంచెమైనా చూపిస్తాను, అడ్రస్ మీకు పెడతాను. ఎవరైనా సరే మీరు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చేమో, చూసుకోండి. సో ఈరోజు అయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లలు పంపించేసి ఇప్పుడైతే వెళ్తున్నాము. మళ్ళీ లంచ్ టైం కల్లా వచ్చేసి లంచ్ చేసి మళ్ళీ వెంటనే మధు వాళ్ళ ఇంటికి బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో ఈ బ్లాగ్ ఇక్కడతో అవ్వదు, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళే వాళ్ళం. కానీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి యోధా వాళ్ళకి ఎగ్జామ్స్, అందుకని నైట్ వెళ్ళలేదు. ఇప్పుడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ మనుషులు మాకు ఎలాగో చూసి మాట్లాడు, కనీసం కెమెరా మొహం చూసి మాట్లాడు. మా సొంత దగ్గర ఉన్న మిస్టేక్ అయితే ఇప్పుడు మీరు ఎగ్జామ్ చెప్పారు, అది మిస్టేక్ అన్న. తన మేనరిజం ఎవరి మేనరిజాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రవర్తన చేనొప్పి వస్తుందంట. ఎంత వంగాలే నేను, నీ ముఖం కూడా సరిగ్గా సెల్ఫీ కూడా ఎందుకు చేతులు వస్తున్నాయి. పని మనిషిని పెట్టుకోమంటే అది మరి ఆవిడ ఎవరైనా పెట్టుకో పని చేయడానికి అంటే. సో తినేమందంటే వద్దులే, ఎందుకు నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండి ఏం చేస్తున్నా చిన్నగా చేస్తా అని చెప్పేసి అన్నదండి. నేను అప్పటికన్నా ఇవన్నీ నొప్పులు వస్తాయి, నీకు ఆల్రెడీ నొప్పులు వస్తాయని చెప్పి నొప్పులు వస్తాయని చెప్పా, అయినా నా మాట వినలేదు. నిజంగా మీరు అట్లా ఇట్లా ఫోన్ పట్టుకుని వీడియో తీసుకుంటే ఎంతసేపు ఎడిటింగ్ చేస్తే మీకు చేతులు నొప్పి రావా? నాకైతే ఇదంతా నొప్పి వచ్చింది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బలం లేక నాన్ చూడటానికి లా ఉంటే బలం ఉన్నట్టు కాదు. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి, బయలుదేరి వెళ్తున్నాము. మీకు కూడా వీలైతే అక్కడ వీడియో పెడతాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఈవినింగ్ వరకు. ఇది కొంచెం పెద్ద బ్లాగ్ చూసేయండి. మార్నింగ్ పాలగానే వచ్చాక వాళ్ళ ఇంటికి చూసి ఈతకాయలు అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళి ఇట్లా కొరిగేసరికి ఏంటకి ఇవి టేస్ట్ వేరేలాగా ఉన్నాయంటే తీయగున్నాయి, పుల్లగున్నాయి, తీయగా గంగరెక్కాయలాగా ఉన్నాయి. అవేంటి ఖర్జూరాలు? అవును మరి మాదే పండు ఖర్జూరాలు. మీరు ఎప్పుడు చూడలేదు అక్కడ నార్మల్. యోధాకి ఇద్దాం. యోధా ఎక్కడ కొన్నావు అక్క? అటు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతున్నారు. అవును, అయితే ఫస్ట్ టైం కొన్నా. నేను కూడా ఇదివరకు తినలేదు, ఎప్పుడు చూసేదాన్ని. సో ఇప్పుడు ఫస్ట్ టైం కొన్నా అనమాట. ఇవి చాలా బాగున్నాయి, తీయగా ఉన్నాయి. కొంత మా సిత్తుకు నచ్చలేదు. ఎందుకు సిత్తున కడగవా? కడగక్కర్లే, వద్దులే తుడిచేసుకున్నా, అయిపోయింది. ఎక్కువ ఆరోగ్యం ఉండద్దు. నేను ఈతపల్లి అయితే మామూలుగా ఇంత ఉంటాయి మనకి. సో ఇవేమో కొంచెం పెద్దగా ఉన్నాయి.
అక్క టైం అవుతుంది అక్క. సో ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాను. ఇంతవరకు నేను ఇంత పచ్చి తినలే. ఇంకా ఇవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి, ఎల్లో గ్రీన్ కలర్ లో ఉన్నాయి, ఎల్లో కలర్ లో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నాకు వాటన్నిటికన్నా రెడ్ కలర్ మంచిగా అనిపించినాయి. అందుకనే కొంచెం ఫస్ట్ కొరకంగానే లైట్ వగర పొట్టు వగరు ఉంది, లోపల తీయగా తినొచ్చు కదా. 100% తినొచ్చు. అవి ఖర్జూరాలు, అవి పచ్చి ఖర్జూరాలండి. ఎందుకు అట్లా కొడుతూ లోపిస్తుంటది. అవును. ఇది దిల్షునగర్లో ఉందన్నమాట, సాయిబాబా టెంపుల్ దగ్గర అండి, గుర్తుపెట్టుకోండి. అక్కడ రాసి చూస్తారా, స్టీల్ బిగ్ బజార్ అని. ఇదన్నమాట లొకేషన్ అండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వీడియో తీనిస్తారో లేదో నాకు తెలీదు, తీస్తే మాత్రం మీకు చెప్తాను డెఫినెట్ గా. సో టెంపుల్ దగ్గర అన్నమాట, దిల్షునగర్ సాయిబాబా టెంపుల్ రూట్, బిగ్ స్టీల్ బజార్ గుర్తుపెట్టుకోండి. ఇందులో అన్నమాట మేము కొనుక్కున్న తర్వాత చూపిస్తాను, లేకపోతే ఎలా ఉంటుందని. ఇక్కడ ఇవన్నీ అవే అనుకుంటా, నాకు తెలిసి ఇక్కడ అన్ని అవే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఏమో దేవుడి సామాన్లు ఉన్నాయి. ఓకే, ఇది ఒక మాల అక్క. సో మొత్తం అన్ని స్టీల్ ప్లాస్టిక్ అన్ని ఉంటాయి ఓకే దీంట్లో. సో ఇదన్నమాట అండి. అంటే హోల్సేల్ దొరుకుతాయా? అంటే బయట వాటి కంటే ఇక్కడ తక్కువ ఉంటాయా? షోరా? ఆర్ యు షోర్? ఓకే చూద్దాం. సో ఇదన్నమాట, ఇప్పుడు దీంట్లోకి మేము వెళ్ళిపోతున్నాము. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా పైన కూడా ఉందంట. చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో పైన వచ్చేసి మనకి ఇంకా స్టీల్ అంతా ఉంది, ఇక్కడంతా కూడా మనకి పూజా సామాగ్రి ఇదంతా కూడా ఉంది. సో సార్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటండి? స్టెయిన్లెస్ స్టీల్ వెరైటీస్ ఉన్నాయి, కాపర్ లో, బ్రాస్ లో అన్ని హోల్సేల్ రేట్ ప్రకారం ఉంటుంది. ఓకే. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో పోతే ప్రెషర్ కుక్కర్, మిక్సీస్, బెడ్ గ్రైండర్స్, గ్యాస్ స్టవ్స్ అన్ని ఫ్యాక్టరీ రేట్స్ ఉంటాయి. ఓకే. తర్వాత కాంబో ప్యాక్ అని కొత్త వెరైటీస్ వస్తున్నాయి. ఓకే. 2 కుక్కర్స్ 3 కుక్కర్స్ కాంబోలో. ఓకే. తర్వాత థర్డ్ ఫ్లోర్ లో బ్రాస్ ఐటమ్స్ చాలా వెరైటీస్, పూజా సామాన్లు. ఓకే. తర్వాత హోటల్స్ కోసం, ఫ్యాక్టరీ కోసం పెద్ద పెద్ద ఐటమ్స్ వస్తాయి, అది కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే. రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి, మ్యారేజ్ ఉంటాయి కదా. అవును. రిటర్న్ గిఫ్ట్స్ కోసం. సో చూసారు కదా, ఇక్కడ ఏంటంటే మనకి సార్ చెప్పినట్టు ఎవ్రీ ఐటమ్ ఇక్కడ మనకి దొరుకుతుంది అనమాట. లైక్ గిఫ్ట్ పర్పస్ కావచ్చు, లేకపోతే మ్యారేజ్ అకేషన్స్కి ఆడపిల్లలకి ఇవ్వాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. మీకు హోటల్ పెట్టుకోవాలన్నా, గిఫ్ట్ ఐటమ్ అయినా, వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి అనమాట. సో నేను లొకేషన్ మీకు పింగ్ చేస్తాను, షాప్ అంతా అడ్రస్ అంతా మీకు చెప్తాను, డెఫినెట్గా రండి. ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాము, పైకి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకుంటాము. ఏ ఐటమ్స్ తీసుకున్నామో చూడండి. ఇది ఆపేసా. అవక దాస్ ఇంత పైకి వెళ్దామా? బూందీదా అది ఉందా? మనం ఎప్పుడో చేస్తున్నాం కదా. అంటే ఇది ఆయిల్ మొత్తం పోతుంది తీయడానికి, మంచిగా పనికొస్తుంది మంచిగా. సో అసలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సంచులు అవన్నీ కూడా ఉన్నాయి. స్టవ్స్ ఇవి వస్తుందా, గ్రిల్ చేసేవి, గ్రిల్ చేసే ఐటమ్స్. ఇదిగోండి మామిడికాయలు కట్ చేసే కత్తిపీట మేము అనుకున్నాము తీసుకోవాలని. ఇవి చిన్నమ్మ జాగ్రత్త కింద. అవును. పైకి వెళ్దామా? అక్కడ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్లో ఇవన్నీ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదన్నమాట. సో మనం స్టీల్ దాంట్లోకి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్. ఓకే. ఇక్కడ నాన్ స్టిక్ సంబంధించిన అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. సో చూడండి, మనకి పెద్ద పెద్ద బిర్యానీకి సంబంధించినవి కానీ మీకు నాన్ స్టిక్లో కావాలనుకుంటే, దమ్ బిర్యానీ కానీ, అసలు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి.
సో యాక్చువల్గా బయట ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి చాలా తేడా ఉంటుందంట అండి. బికాజ్ ఇదంటే మనకి కంపెనీ యొక్క సంబంధించిన ఫ్యాక్టరీ రేట్సే ఇస్తారంట. సో అందుకని ఇక్కడ ఇంత బాగుందనమాట. అండ్ ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుందండి. చాలా బాగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ అంటే కొంచెం ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా మాట్లాడతారు అనుకోకండి, చాలా నీట్గా రిసీవ్ చేసుకున్నారు. సో చూడండి ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. స్పెషల్లీ నేను కుకింగ్ వీడియోస్ చేస్తాను కాబట్టి నాకు ఇలాంటి ఐటమ్స్ ఎక్కువ కొనుక్కుంటాను కదా. సో మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. సో డెఫినెట్గా అయితే మీరు షోరూమ్ని విజిట్ చేయండి. అబ్బా ఎంత బాగున్నాయో. ప్రతి ఐటమ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నేను ఎప్పటి నుంచి బిర్యానీది తీసుకుందాం అనుకున్నాం కదా సొంత మనం. సో బిర్యానీ ఒకటి ప్లాన్ చేద్దాం. స్పెషల్ ఓకే ఆల్రెడీ ఫ్రైయింగ్ లెక్క వాడడానికి వస్తుంది. ఇడ్లీ ప్లేట్. ఓ ఇది కొత్తగా ఉంది. మల్టీ అండి. అంటే దీన్ని కూరలాగా కూర చేసుకోవడానికి చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వీటిలో మన ఇడ్లీలు, గుంట పొంగనాలు లైక్ అట్లాంటివి కూడా మనం చేసుకోవడానికి ఉంటుంది అనమాట. చూసారు ఎంత వెరైటీగా ఉంది. ఇది నాకు చాలా బాగుంది. ఇది ప్రెస్టేజ్లో ఉందన్నమాట అండి. మల్టీ కడాయి అని వచ్చింది. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది ఎంత ప్రైస్ వస్తుందండి? ప్రైస్ ఓకే ఓకే 36 ఓకే. వావ్ చూసారండి మనకి 2500కే వస్తుంది. అది చాలా చాలా బాగుంది. అండ్ నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే నేను చాలా వరకు చూస్తున్నా ఇట్లా వైట్ లోపల ఈ డిఫరెంట్ కలర్ ఉన్నది కావాలనుకున్నా కుకింగ్ వీడియోస్ కి లైక్ ఇట్లా అని. స్పెషాలిటీ ఏమంటే నాన్ స్టిక్ ఉంటాయి కదా. అవునండి దాంట్లో కెమికల్ మిక్సింగ్ కోటింగ్. అవును దానికోసం ఒకసారి కోటింగ్ పోతే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. yes exactly అండి. న్యూ కాన్సెప్ట్. దిస్ ఇస్ సెరామిక్ ఉంటుంది. ఓకే సెరామిక్ లో మీకు స్టీల్ స్పూన్ తో గీకితే కూడా ఇది స్క్రాచ్ రాదు. కోటింగ్ పోదు. నైస్. ఇది ఎంత పడుతుందండి మనకి? డిష్ వాషర్ కూడా ఉంటుంది. ఓకే దీనికి ఎంత పడుతుంది? ఇది ఎంత పడుతుందండి? ఇది కూడా చాలా హై రేంజ్ లో ఉంటుంది. ఓకే యాక్చువల్ రేట్ 2870. ఇప్పుడు మన ఆఫర్లో పడుతుంది. ఆఫర్లో పెట్టారు 2440. ఓకే 24 అంటే చూసారండి. దీంట్లో మనకి సార్ చెప్పినట్టుగా మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలాంటివి తీసుకుంటే మనం ఏ గంట వాడినా కానీ ప్రాబ్లం లేదు. స్పెషల్గా చెక్క గరిటె వాడాలి అట్లా స్టీల్ది కూడా వాడుకోవచ్చు అంట. సో మనం అంటే రఫ్ అండ్ రెగ్యులర్గా యూజ్ చేసుకునే విధంగా చేయొచ్చా అండి? క్లీన్ చేయొచ్చా? అలా కూడా చేసుకోవచ్చా? ఓకే నైస్. చాలా బాగున్నాయి. ఇది మా ఇంట్లో ఉంది. సో ఇప్పుడు నాకు ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అసలు. టెఫ్లాన్ కోటింగ్ మీకు కర్రీ కోసం, బిర్యానీ కోసం. అవునా ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడతారు కదా. అందుకంటే హోల్స్ ఉన్నాయి. మన దగ్గర ఉంది కదా ఇండక్షన్ స్టవ్. చూడండి ఎంత బాగున్నాయో. సో బేసిక్గా నేను మధుకి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదండి. యాక్చువల్గా సేమ్ కాన్సెప్ట్లో ఇది బిర్యానీ అవి చేయడానికి చాలా బాగుంటుందేమో. ఎన్ని కేజీస్ ఉండదు దాదాపు? 3 kgs 4 kgs చాలా బాగుంది. నాకు ఇది బాగా నచ్చింది. ఇది హండ్రీస్ మోడల్. ఇక్కడ చూడండి ప్యాన్స్. ఇదే మోడల్లో ప్యాన్లు ఉన్నాయి. సో ఇది ఫ్రైయింగ్ ప్యాన్ ఉంది. దోశ ప్యాన్ కూడా దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇందాక మనం చెప్పిన దాని ప్రకారం దీంట్లో ఇది స్పెషాలిటీ. దోశ తవాది ఏముంది, నాన్ స్టిక్ లో దోశ తవా చేస్తారు చపాతీ చేయలేము. అవును బట్ దిస్ యూ కెన్ యూజ్ చపాతీ ఆల్సో. ఓకే సో దీంట్లో 2 చేసుకోవచ్చు అండి, చపాతీ అండ్ అలాగే మనకి దోశ. సో ఇది చాలా యూస్ఫుల్ ఎందుకంటే ఒకే పెన మనకి యూజ్ అవుతుంది కదా, చాలా యూస్ఫుల్. అవసరం లేదు 2-3 పెనాల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి చెప్తున్నారో ఇక్కడ. సో మీకు ఇంక ఇటువైపు వచ్చేస్తే ఇంకా గ్యాస్ స్టవ్స్, ఫిల్టర్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో నేను హడావుడిగా చూపించేస్తున్నాను, బట్ మీరు మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. ఇదిగోండి లంచ్ బాక్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ, హాట్ బాక్సెస్, పిల్లలకి లంచ్ బాక్సెస్. చూడండి లుక్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారా, చాలా బాగున్నాయి కదా. సో ఎస్ ఇప్పుడు మీరు జనరల్గా మనకి ఇది లేని ఇంట్లో నడవదు కదా. సో వీటి గురించి కూడా ఒకసారి ఇంకా కనుక్కుంటాను. వీళ్ళ ప్రత్యేకంగా ఉన్న ఐటమ్స్ ఏమైనా ఉన్నాయో చూపిస్తాను, చూద్దాం. అది డిఫరెంట్ వెడల్పుగా ఉంది బిర్యానీ కంటే అండి. ఇది చూడండి అంటే వెడల్పుగా ఇచ్చారు ఓన్లీ బిర్యానీ కోసం అని. మీ రైస్ కుక్కర్ అబ్బా బిర్యానీ కోసం కూడా ఒక స్పెషల్గా గ్రేట్, చాలా బాగుంది. ఎస్ చాలా బాగుందండి.
అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఆఫర్ నడుస్తుందా అండి ప్రజెంట్ వీటిలలో ఏమన్నా? అవునా. సో దీని ప్రత్యేకత ఏముంది సార్? దీని ప్రత్యేకత దోశ ఇడ్లీకి కూడా సపరేట్ గా జార్ ఉందండి, ఎట్లా ఇచ్చారా? 3 years. ఓకే, జ్యూసర్ ఎక్స్ట్రా వస్తుంది. ఎంత పడుతుంది ఇది? ఎంత పడుతుందండి? 5,900 పడుతుందంట. పానాసోనిక్ అండి 5,900 అంట. చూసుకోండి ఎంత బాగుందో. ఇంకా న్యూ ఐటమ్ ఒకటి చూపిస్తా అంటున్నారు. సో వెళ్తున్నాను నేను, చూపిద్దాం మీకు. చూడండి ఎంత బాగా చూపిస్తున్నారు, మమ్మల్ని తీసుకెళ్ళి మరి చూపిస్తున్నారు. ఓకే, 5 లీటర్స్ కుక్కర్ వస్తుంది, ప్యాన్ వస్తుంది ఫ్రై కోసం. ఇది మూత దానికి పెడితే చిన్న కుక్కర్ అయిపోతుంది. దీనికి పెడితే 5 లీటర్స్ కుక్కర్. 1/2 kg కుకింగ్ చేయాలంటే స్మాల్ కుక్కర్ 1 kg. ఓకే, ఒకటే క్యాప్ వస్తుంది, ఇవి 2 వస్తాయి కిందవి కాంబో ప్యాక్. అర్థమైందా నీకు? కుక్కర్ మనకి 2, ఇది ఒకటి వస్తుంది, క్యాప్స్ 2 వస్తాయి. వచ్చి కిందది 2 వస్తుంది, క్యాప్స్ 1 వస్తుంది. ఒక క్యాప్తో 2 యూజ్ చేసుకునే విధంగా చెప్పారు. ఇది ఎంత పడుతుందండి కాంబో ప్యాక్? 1100కి 2. 1100కి 2 అండి. చూడండి అసలు ఎంత. ఆ కవితక్క ఫుల్ ఆఫర్ నడుస్తుంది, తొందరగా వచ్చేసాయి. సో హాట్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే మేము 2nd ఫ్లోర్కి వెళ్తున్నాము. చూడండి మొత్తం అవే ఉన్నాయి. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కి బల్క్ గా. కర్రీస్ విత్ బౌల్స్ విత్ మూతలు వచ్చినాయి కదా, కర్రీస్ మనం స్టోర్ చేసుకోవడానికి బాగున్నాయి. అవును ఎంత ఎంజాయ్ చేసేదంటే అక్క, ఇవి కొంటాము, ఎవరికో కూరేసి ఇస్తాము, మళ్ళీ రావు మాకు. అంతే ఇక. ఉమ్మా స్టీల్ ఐటమ్స్ పండగ చేసుకో. ఏ నీకు పండగ కదా, మాకేనా పండగ? అంటే మా సొంత అవసరం లేని కూడా కొంటుందా? చూస్తుంది అన్ని ఇదే ఇదా అని చెప్పి మొత్తం ఎత్తుకుతుంది. అగో చూడు, చూసుకొని తప్పేముంది. సొంత ఏమో కూడా అర్థమైంది నీ గురించి కవితకి. ఏం చేస్తుంది తెలుసా, చివరికి ఎక్కువైనా సగం ఆడ పడేసి వస్తుంది. జూడియోలో కూడా అంతే, డింగ్ ఇన్ని తీసుకుంటే వాళ్ళందరూ అక్కడ పడేసి వచ్చింది. కొన్ని గరిటెలు, ఇటు పక్క చిన్న చిన్న గిన్నెలు, స్టీల్ లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బుడ్డ గరిటెలు. కడాయి తీసుకుందాం. కడాయిలు ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి లేదండి. లంచ్ క్యారేజ్ బాక్స్ చూడు. అక్క ఇక్కడ ఉన్నాయి కడాయి, రండి అక్క. ఇటు సైడ్ ఉన్నాయి, ఇక్కడ మూకుళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. కొంచెం అడుగు మందంగా ఉన్నాయి కడాయి తీసుకో సింత. ఇక్కడ ఉన్నాయి చూద్దురా. మన దగ్గర కరెంట్ మీద యూజ్ చేసి ఉన్నాయి కదా. బాగుంది అక్క మాకు. కానీ అక్క, సో దీని ప్రైస్ ఎంత పడుతుంది? లోపల ఉన్నది కాకుండా ఆఫర్ ప్రైస్ ఎంత? 609. సింతా, మనం కూడా ఇట్లా తీసుకుంటే 5 రకాలు వస్తాయి కదా. అంత పెద్ద మన ఇంట్లో ఉన్నాయి కదా, అవి వద్దా? సార్ మీకు బరువు అవుతుంది సింత, కెమెరా హ్యాండిల్ చేసుకుంటూ మొయ్యాలంటే. సో నేను ఒకసారి ఆన్ చేసుకుని వస్తా. ఇక్కడ అన్ని కంచాలు అవైలబుల్గా ఉన్నాయి. బాక్సులు.
సో ఇంకా చాలా అయితే ఉన్నాయండి, ఎక్కడితో ఎండ్ చేస్తాను. మిగతాది మీరే వచ్చి షోరూమ్కి వచ్చి చూసుకోండి, బెటర్ అది. ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, అన్ని ఐటమ్స్ నేను చూపించలేకపోవచ్చు మేబీ. సో మీరే వచ్చేసి ఇవన్నీ కూడా చూసుకోండి. మేమైతే ఏమేమి తీసుకున్నామో ఇంటికి వెళ్ళాక మళ్ళీ వీడియో పెడతాను మీకు, ఓకేనా? సో ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. నచ్చేసిందండి. ఇంకా పెద్ద కిచెన్ ఉంటుంది, అన్ని తీసుకెళ్ళి పెట్టేదాన్ని, కానీ చిన్న కిచెన్ వస్తుంది. ఎందుకో ఏమో నాకు సామాన్లు అంటే చాలా ఇష్టం. నేను బతికిపోయా. కానీ ఇట్లా బాగుంటుంది, పెద్ద కిచెన్ ఉంటే మొత్తం ఓపెన్ కిచెన్, మొత్తం నీట్ సదుపాయంగా. సో ఎంత బాగుందో. మీరైతే వస్తే మాత్రం బాగా కొంచెం భర్తని కూడా ఆలోచించుకొని కొనండి. సో ఇక్కడ పూజ సామాగ్రిలు, ఇత్తడి వస్తువులు, ఇంకా మా సొంత వచ్చేటట్లేదు ఇక్కడ. ఆల్రెడీ గంధం పెట్టుకోవడానికి దేవుడి దగ్గర ఉండట్లే కదా. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ మన దగ్గర నేను తెచ్చా కదా. ఓరిన్నా ఎన్నో. అసలు ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి లేదని లేదండి బాబు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి అసలు. మినీ కిచెన్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు ఇది. మన దగ్గర ఉంది ఆల్రెడీ. ఇగో రాగిది అప్పుడు రాగిది మంచిదంటే రాగిది కొన్నాం కదా. ఇవన్నీ ఏంటి ఇత్తడిలా ఉన్నాయి? ఇత్తడి కాదు, వెండి వావి, జర్మన్ సిల్వరా. సో ఇక్కడ జర్మన్ సిల్వర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, యోధా వాళ్ళకి మంచి సిల్వర్ కలర్ స్వచ్ఛమైన అచ్చమైన వెండి కంచాలు కొంటారండి ఇద్దరికి పిల్లలకి భోజనం చేయడానికి. మా ఆవిడ కూడా. పద. వెండిదా? ఫస్ట్ పిల్లలకి నీకు వెండి కంచం, దాని తర్వాత ఏదైనా. ఇత్తడి బిందెలు చూడండి. ఏంటది? కంచము, అగరత్తులు పెట్టుకునేది, పూజగా. ఎంత ఉంది అది? బియ్యం డ్రమ్ములు అన్నీ. ఇలాంటివి కూడా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. రెగ్యులర్గా ఇచ్చే బాక్సుల కంటే ఇవి ఇస్తే కూడా బాగుంటుంది. చూడండి, రెగ్యులర్గా గిఫ్ట్ల కంటే ఇలాంటి గిఫ్ట్లు, ఇత్తడి గిఫ్ట్లు ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుందా? సో నేను వచ్చేసి ఈరోజు మన దిల్షుఖ్నగర్లో ఉన్న బిగ్ స్టీల్ బజార్లో ఉన్నానన్నమాట. సాయిబాబా టెంపుల్ దగ్గర అనమాట. దిల్షుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్డు బిగ్ స్టీల్ బజార్ అని చెప్తారు. అసలు ఈ స్టీల్ అంటే ఫ్లోర్స్ ఉన్నాయి, ఇదొక ఫ్లోరు. ఇది దీంట్లోనే మొత్తం ఇత్తడివి, జర్మన్ సిల్వర్ అవంతా ఉంది. ఒక ఫ్లోర్ స్టీల్, ఒకటంతా నాన్ స్టిక్ పెనమ్స్ అవన్నీ అట్లా ఉన్నాయన్నమాట. పెళ్ళికి కావాల్సిన అన్ని ఐటమ్స్, పూజకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ప్రతిదీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో పూర్తి వీడియో పెట్టాను, పైన లింక్ క్లిక్ చేసి చూసేయండి. థ్యాంక్ యూ. పైన ఫ్లోర్లో ప్లాస్టిక్, ఐరన్, ఇంకేవో చెప్పారు, నోరు తిరగట్లేదు నాకు. నాయన ఇది రాతండి. ఎక్కువ చూపిస్తున్నారు మనకి యూట్యూబ్లలో, వాటిలలో. అమ్మో ఎంత బరువు ఉన్నాయి ఏంటి అక్క ఇవి? అమ్మాయి ఏంటి ఒక చేతి మోసేసింది? ఇలాంటిది ఉంది చిన్నది, ఇది ఉంది. ఇట్లా ఫ్రై పాన్ ఉంటుంది కదా,
పెద్దది ఇది కడుగుతూ వస్తుంది మోసి. కానీ ఎంత మంచిగా అవుతాయి ఆ కూరలు అయితే. కానీ చేసినాక వెంటనే తీసి వేరే దాంట్లో పెట్టేయాలి. ఎందుకు? ఐరన్ కదా అది చిల్లం వాసన వస్తాయి మళ్ళీ. ఇది ఇట్లాంటిది ఒకటి కొన్నా, కొంచెం పెద్దది. ఇట్లా లేదు, అది కొంచెం వెడల్పుగా పెద్దగా ఉంది. ఇట్లాంటిది ఉంది నా దగ్గర. ఇక్కడ ఉన్నాయి. ఇది నేను కొన్నది. అది కొన్నా. ఇది ఎంత పడుతుందమ్మా? 2000 వరకు పడుతుందా? ఓకే, జస్ట్ వద్దు తెలుసుకుందాం. తవా ఒకటి తీసుకోవా? ఎందుకు? మాకు ఇప్పుడు ఇంట్లో ఉంది, మొన్న కొనుక్కొచ్చారు కదా మీరిద్దరు వెళ్ళి, నువ్వు నా వెళ్ళి. అంటే పెట్టలేదు తెలుసా, తీసుకోవాలి కాదు. తీసుకుందామంటే కాదక్క ఇప్పుడు కావాలని చెప్పి. బా చాలు 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 చాలు. వాళ్ళైతే అక్కడ కూర్చొని ఉన్నారు, ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నారు. ఓల్డీ కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. సో అదనమాట.